అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి 21వ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. బాహ్య స్పర్శే స్వసక్తాత్మ వింయతాత్మని యస్ సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయం అశ్నుతే. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. బాహ్య స్పర్శే స్వసక్తాత్మ వింయతాత్మని యస్ సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయం అశ్నుతే. ఇది 21వ శ్లోకం. ఈ 21వ శ్లోకం యొక్క భావం, అలాంటి వాడు అలౌకికమైన బ్రహ్మాన్ని ఆత్మలోనే దర్శించి శాశ్వతానందాన్ని పొందుతాడు. సో అలాంటి వాడు అనే పదాన్ని ఈ మధ్య రెగ్యులర్గా వాడుతున్నారు. ఎందుకంటే ఈ అలాంటి వాడు అనే పదానికి సంబంధించిన అర్థాన్ని అంతకు ముందుటి శ్లోకాల్లోనే మనకు వివరించి ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు ఏం చెబుతున్నారు? అలాంటి వాడు అంటే ఇక్కడ అలాంటి వాడు అనే పదానికి అర్థం ఏంటి అంటే, మనకు గత శ్లోకంలో ఏం చెప్పారంటే, సుఖాలకు పొంగక దుఃఖాలకు కుంగక స్థిరబుద్ధి గలవాడే బ్రహ్మవేత్త బ్రాహ్మణుడు అని తెలుసుకొని చెప్పారు గత శ్లోకం యొక్క భావంలో. సో సుఖాలకు పొంగనివాడు దుఃఖాలకు కుంగనివాడు అప్పటికే బ్రహ్మస్థితిని పొంది ఉన్నారు కాబట్టి అలౌకికమైన బ్రహ్మాన్ని ఆత్మలోనే దర్శించి శాశ్వతానందాన్ని పొందుతున్నాడు. సో అన్నీ సమమైన తర్వాత ఇంకా కొత్తగా కోరుకోవడానికి, ఎదురు చూడడానికి, అనుభవించడానికి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి, ఏది కొత్తగాను అద్భుతంగాను ఆశ్చర్యంగాను అనిపించదు కాబట్టి, అన్నీ విశ్వంలోని భాగంగానే భావాలుగానే కనిపిస్తున్నాయి కాబట్టి ఈయనకు ప్రత్యేకించి దేనికి స్పందించవలసిన అవసరం ఉండదు. ఇందులో ఉన్నది ప్రతిదీ విశ్వాంతరంలో కలిసి ఉన్నదే. మనలో ఉన్నదన్నీ విశ్వంలో ఉన్నవే, విశ్వంలో ఉన్నవన్నీ మనలో కూడా ఉన్నాయని కళ్ళు మూసుకొని కూర్చొనినా ఆత్మలోనే అలౌకికమైన ఆనందాన్ని, లౌకికమైన ఆనందం కాదు, ప్రాపంచిక సుఖాలకు సంబంధించిన ఆనందం కాదు, ఈ ప్రాపంచిక సుఖాలకు సంబంధం లేని వీటిని మించిన చెప్పడానికి లెక్కించలేనంత ఆనందాన్ని ఆత్మలో ఆయన అనుభవిస్తూ ఉంటాడు. ఆత్మలో శాశ్వతానందాన్ని పొందుతున్నాడు కాబట్టి ఇక్కడ కనిపించే లౌకికమైన విషయాలలో వచ్చే ఆనందం ఆయన్ను చెలింపచేయదు. ఈ అలౌకిక లౌకిక అనే పదాలలో అంతరార్థాన్ని మనం ఒక సామాన్య మానవుడు ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం బాగా ఇష్టపడి ఒక వస్తువును కొనుక్కున్నాం. ఆ వస్తువు చాలా తొందరగా పాడైపోతుంది. అది ఎలక్ట్రిక్ వస్తువు అయితే రిపేర్లు రావడం కావచ్చు, నచ్చిన వస్త్రాలు అయితే చిరిగిపోవడం కావచ్చు, ఏదో రకంగా ఇక్కడ మనం కోరి తెచ్చుకున్న వస్తువు కానీ, వస్త్రం కానీ, ఆభరణం కానీ నిలవడం ఉండదు. కొద్ది రోజులు ముందో వెనుకో ఏదో ఒక రూపంలో అది పాడైపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ ఈ అలౌకిక ఆనందం అనేది ఉంది చూసారా, ఇది పాడైపోవడమో, ధ్వంసం కావడమో, చెడిపోవడమో ఉండదు. అది శాశ్వతంగా ఉంటుంది కాబట్టి శాశ్వత ఆనందాన్ని పొందుతున్నాడు. ఎక్కడ? అంతరార్థంలో, ఆత్మ ద్వారా వచ్చే అంతరార్థంలో బ్రహ్మసుఖం అంటారు, లేదా శాశ్వతానందాన్ని అంటారు. వీటిని అంతర్గతంగా ఆయన పొందుతున్నారు కాబట్టి బాహ్యంగా వచ్చే ఈ అశాశ్వతమైన ఆనందాన్ని ఆయన కోరుకోరు. ఈ అశాశ్వతమైన అంటే ఏంటి? ఇక్కడ వచ్చిన ఏది నిలవదు, ఏదైనా సరే వెళ్ళిపోవాల్సిందే. సుఖం కావచ్చు, సంతోషం కావచ్చు, కష్టం కావచ్చు, దుఃఖం కావచ్చు. ఇక్కడ భూమి మీద వచ్చే ఏది శాశ్వతం కాదు. పుట్టిన ప్రతిదీ మరణించి తీరాలి, తయారైన ప్రతిదీ పాడైపోయి తీరాలి. కాబట్టి భూమి మీద ఉండే వచ్చే దేని మీద, ఇక్కడ కేవలం వస్తువులే కాదు, మనుషులు, బంధాలు, బంధుత్వాల మీద కూడా. ఎందుకంటే మనకు ఒకే వస్తువుల మీద ఇష్టం ఉండకపోవచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, కానీ ఎవరి మీద ఒకరి మీద విపరీతంగా ప్రేమ పెంచేసుకో ఉంటాం. ఆ ఒకరి ద్వారా ఏ కొంత మనం ఎదురు చూసిన ఫలితం పొందలేకపోయినా విపరీతంగా మానసిక వేదనకు గురైపోతాం. లేదా మన మీద మనమే అయినా మోహం పెంచేసుకో ఉంటాం. మనకి ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే ఇంకేమైపోతుందో ఏమో అర్థం లేని భయాలతో భయపడుతూ ఉంటాం. సో ఇటువంటి భయాలు వచ్చినప్పుడు ఎందుకు, ఇక్కడ పుట్టిన ప్రతిదీ వెళ్ళిపోవాల్సిందే కదా అనే అర్థం మనకు మనం చెప్పుకుంటూ వస్తే, ఇలా చెప్పుకుంటూ వచ్చిన వాడు, అర్థం చేసుకుంటూ వచ్చిన వాడు బ్రహ్మవేత్త అయ్యారు కాబట్టి ఈ బ్రహ్మవేత్త బ్రాహ్మణుడు అయిన వాళ్ళు అంతర్గతంగా అలౌకిక ఆనందాన్ని అంతరాత్మలో పొందుతూ శాశ్వత ఆనందాన్ని పొందుతూ ఉంటారు. భూమి మీద లేని దాన్ని, నిజమైన విశ్వాన్ని, విశ్వంలో ఉన్న ఆనందాన్ని అంతర్గతంగా ఆత్మావలోకనం చేస్తూ, ఆత్మదర్శనం చేసుకుంటూ, అందులో తపస్సు ధ్యానం చేసుకుంటూ, నిజమైన భగవతత్వానికి దగ్గరవుతూ, ఇక్కడ ఉన్న అశాశ్వతమైన వాటి మీద ఆశపడ్డం, మోహపడ్డం వదిలేసేసి శాశ్వతమైన వాటి వైపు ఆలోచనలు దృష్టి మరల్చి అందులో లీనమవుతూ అందులో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న అశాశ్వతమైన అలౌకికమైన వాటి మీద వారి దృష్టి ఉండదు. ఇది ఈ శ్లోకం మరియు భావం యొక్క అర్థం. ఓకే అండి, ఇంకొక అత్యద్భుతమైన అర్థవంతమైన శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.